రైతు రుణమాఫీ ప్రకటనపై కరీంనగర్ జిల్లా వీణవంక మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మండల రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. సంబరాల్లో నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, యాదగిరి, అడిగొప్పుల సంపత్, తిరుపతి, కొమరయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్తే టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీలు కానీ ఎవరు నమ్మలే. మా కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే బరాబరి చేసే పార్టీ మాది. ఈ రోజున అందరు రైతులందరికీ ఒక్కొక్క ₹1,00,000 మాఫీ అయినాయి. ఇంకొక 8 రోజులకు ₹1,50,000 మన మాఫీ లిస్ట్ వస్తుంది. మళ్ళీ 3 లిస్టుల ₹2,00,000 మాఫీ వస్తుంది. రైతులు కానీ ఎవరు కానీ ఆశ్చర్యపడవద్దు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ₹2,00,000 అప్పు మాఫీ చేస్తాను ఒప్పుకున్నాడు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు, సోనియా గాంధీ ఒప్పుకున్నది. కాబట్టి ₹2,00,000 అప్పు మాఫీ ఖాయం. దీనికి నువ్వు ₹2,00,000 అప్పు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు రాజీనామా లేఖ తీసుకొని పెట్టిండు. అక్కడ ఈ రోజున మేము ఆయనకు వార్నింగ్ ఇస్తాను. మేము హరీష్ రావు కనుక ఈ ₹2,00,000 అప్పు మాపిన తర్వాత రాజీనామా చేయకపోతే హరీష్ రావును ఎక్కడెక్కడ అడ్డుకొని ఆయన ఏ జిల్లా కానీ ఏ ఊళ్ళో కానీ రాకుండా మేము కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవడానికి సిద్ధమై ఉన్నాం. ఇంకోటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాట తప్పని ప్రభుత్వం. రేపు ఇండ్లు కానీ పింఛన్లు కానీ వేరే ఇంకేదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం బరాబర్ ఇస్తారు. ఈ ఊళ్ళో మాత్రం ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా మీ అందరికీ లేను అందరికీ ఇండ్లు పింఛన్లు అన్ని ఇప్పించే జిమ్మదారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. కావున మీరందరూ దయచేసి మీరందరూ మాతో ఉండి ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని బీజేపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మాతో కలిసి వస్తే వాళ్ళకి సంతోషంగా చెప్తున్నాం. లేకపోతే వాళ్ళ అనుభవం వాళ్ళకి గుర్తుంది. ఇక వాళ్ళు మాత్రం మాతో రాకపోతే మాత్రం వాళ్ళు మా పక్క వంటి కూడా రానియం వాళ్ళని. మేము ఇప్పటికైనా రేపు నుంచో ఈ 15 ఆగస్టు నుంచో అందరికీ అందరూ మాతో కలిసి రావాలని మేము కోరుతున్నాం.